కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదము అనేక మంది దుర్మరణం పొందారు. ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యాదాద్రికి చెందిన అనూష సజీవ దహనం అయిపోయింది. మరోవైపు ఇంజినీరింగ్‌గా పనిచేస్తుంది. చదువుకొని మరి సాఫ్ట్‌వేర్ దాంట్లో పనిచేస్తుందని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే లక్డీ కపూర్‌లో కావేరీ బస్ ఎక్కడం జరిగింది. మరోవైపు తను తెలంగాణ వాసురాలు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. బెంగుళూరులో పనిచేస్తూ ఉంటది. హైదరాబాద్‌కి హాలిడేస్ దివాళీ హాలిడేస్‌లో తను రావడం జరిగింది. ఈ క్రమంలోనే వెంటనే హాలిడేస్ అయిపోవడంతో తను బెంగుళూరుకి వెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇట్లాంటి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీంట్లో అనేక మంది చనిపోయారు. ఒకవైపు కుటుంబం కూడా గుండెలు బాధేలాగా ఏడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మియాపూర్ వద్ద అయితే ఉన్నాం. సూర్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణిస్తున్న 41 మెంబర్స్‌లో ఒక వ్యక్తి ప్రాణాలు రక్షించుకున్నాడు. అదే కాకుండా 15 మందిని కూడా కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏదైతే విండో ఉంటుందో ఆ విండో డోర్‌ని కూడా పగలగొట్టుకొని చేతితోని ఆ డోర్‌ని పగలగొట్టుకొని మరీ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. మనతో పాటు వాళ్ళ మదర్ రమాదేవి ఉన్నారు. నమస్తే. మీ కొడుకు పేరేంటి? జయసూర్య అండి. జయసూర్య. ఎప్పుడెళ్లారు? హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఏ కారణం వల్ల వెళ్ళాల్సొచ్చింది? ఎక్కడ బస్ ఎక్కారు? నిన్న 3 గంటలప్పుడు ఇంటర్వ్యూ ఉందండి బెంగళూరులో. 9:30కు రెడ్ బస్సులో బుక్ చేసుకున్నాడు కావేరీ బస్సు. అప్పుడు 9:30కి బస్సు. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ చేసుకోవడం వల్ల బస్సు మిస్ అయ్యి వేరే దాంట్లో ఎక్కాడు. బస్సు మిస్ అయిపోయి ఇంకొక రూట్లోకి ఎక్కాడండి. ఏంటి ఏ జాబ్ ఆపర్చునిటీ వచ్చిందా లేకపోతే ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు మేడం. జాబ్ కోసమే ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడండి. ఇప్పుడు మీ కొడుకు పరిస్థితి ఏంటి అంటే ప్రాణాలు సైతం ప్రాణాలు అతను కాపాడుకున్నారు, మరో కొంతమందిని కాపాడే ప్రయత్నం చేశారు. ఎప్పుడు జరిగిందంట? మీరు మాట్లాడారా మీ కొడుకుతో? వాడు భయపడి నాకు చేయలేదు, మా అమ్మాయికి చేశాడు ఫోను. మా అమ్మాయి చెప్పింది నాకు పొద్దున్న 5 గంటలప్పుడు చెప్పింది, మమ్మీ భయపడొద్దు ఇట్లా జరిగింది సూర్యాకి అని చెప్పేసి. ఫస్ట్ కొంచెం భయమే లేదు. టీవీ పెట్టిన తర్వాత చాలా భయం వేసిందండి. పాపం ఏం అన్యాయం చేశారండి వాళ్ళు అంత నిర్లక్ష్యంగా. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి సూర్యాది ఎట్లుందంటున్నారు? 3 గంటలప్పుడు లేచి డోర్లు పగలగొట్టుకొని వీడితో పాటు ఇంకొక 4 దిగారంటండి. బస్సు బ్లాస్ట్ అయిపోయిందంట. 2 కాళ్ళు అయితే ఫ్రాక్చర్ అయ్యాయండి. ఎప్పుడు వచ్చారంట? మీరు మాట్లాడలేదా ఇంకా మీ కొడుకుతో? మీరు మాట్లాడాను మేడం. ఏం చెప్తున్నారు? 3 గంటలప్పుడు కొంచెం నిద్రలోకి వెళ్ళంగానే బస్సులో బయట నుండి కారులో వాళ్ళు వచ్చి కొట్టారంట. బస్సు కాలిపోతుంది, దిగండి దిగండి అని చెప్పేసి. దబదబ లేసేటప్పటికే మొత్తం పొగలు, అరుపులు, కేకలు చాలా ఘోరంగా ఉందంట మేడం బస్సులో. లేచి వెంటనే వాడిది స్ప్రే ఒకటి సెంటు బాటిల్ ఒకటి దాంతో కొట్టాడంట, రాలేదంట. ఇంకో 2 కలిపేసి డోర్ బద్దలు కొట్టారంటండి. కొట్టేసి దూకేశాడంట. వీడు దూకంగానే వీడికి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. ఇంకొక ఆవిడ దూకాడంట, ఆవిడికి స్టిచెస్ పడ్డాయి, తలకు తగిలేసి. వీడు దిగిన 5 నిమిషాలకి బస్సే బ్లాస్ట్ అయిపోయిందంట మేడం. ఆ బస్సు ఆ సమయంలో ఎంత స్పీడ్గా ఉండే? కండక్టర్ కానీ లేకపోతే డ్రైవర్, కో డ్రైవర్ వీళ్ళు ఉండేనా? ఎవరు లేరంటండి. అది ఒక బైక్ అతన్ని తగిలిచ్చేసి అది లాక్కొని వెళ్ళిపోయాడంట. ఆ మంట రాసుకొని మంట వచ్చిన వెంటనే వాళ్ళు బస్సు ఆపేసి డోర్ ఓపెన్ చేస్తే చాలామంది బతికేవాళ్ళు. ఓన్లీ క్లీనర్ని ఒక్కరిని లేపేసి అతను వెళ్ళిపోయాడంటండి. ప్లస్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడంలో కూడా క్లోజింగ్లోనే ఆల్మోస్ట్ క్లోజింగ్లోనే ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తే బాగుండేది. చాలా అతను కూడా ఆ గ్లాసెస్ పగలగొట్టుకొని వెళ్ళాడా లేకపోతే స్వయంగా డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళాడా? పగలగొట్టుకొని కిందికి దూకడం జరిగిందండి. ఆ టైంలో వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి బస్సును టచ్ చేసినప్పుడు నిద్రలో నుంచి బయటకు వచ్చి కాలిపోతుందని చూసి భయాందోళనతో గురయ్యి ఏం చేయాలో అర్థం కాక డోర్కున్నటువంటి గ్లాసును చాలా ఒక 10-15 నిమిషాలు కొట్టడం చేసిండ్రు. ఆ తర్వాత విత్తనం కాలేదు కాబట్టి ఇంకిద్దరు కలిపి చేసారు. పగిలిపోయింది. ఒక 2-3 కిందికి దూకేసరికి ఆ బస్ అనేది బ్లాస్ట్ అయిపోయిందండి. అది వీళ్ళు అలా చేయకుండా ఓపెన్ చేసి పెట్టిపోయింటే బాగుండేది. ఇది పూర్తి జరిగిండేది కాదు. అందరూ బతికిండేవారు. డ్రైవర్ వాళ్ళదే అండి. అది కావేరీ సంస్థ మాత్రం వీళ్ళందరికీ కూడా సరైన పరిష్కారం చేయాల్సింది, దాని కఠిన చర్య తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. మీ వాడు ఏం చెప్తున్నాడు అసలు? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంట?
ఒకవైపు మద్యం తాగున్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా డ్రైవరు? మొదట ఆ బండిని గుద్దడం జరిగింది. దాని తర్వాత దాదాపు 300 మీటర్ల వరకు అతను ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగిందంట? ఏం అర్థం కాలేదా ఎవరికి? అంటే అది 3:30 టైంలో జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, మంచి నిద్ర టైం కాబట్టి ముందొచ్చిన బండిని వీళ్ళు కనుక్కోక యాక్సిడెంట్ చేయడం జరిగింది. వీళ్ళు బస్సులో ఉన్న వాళ్ళు కాకుండా బండి మీద ఉన్న వాళ్ళు కూడా ఖాళీ శవం అయిపోయారని చెప్పేసి అయితే న్యూస్ విన్నాం మేము. ఇది నిర్లక్ష్యం అయితే మాత్రం ఈ బస్సు డ్రైవర్ది, క్లీనర్ది, ఈ కావేరీ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళ ఎంతమందికి అయితే క్షతగాత్రులు ఉన్నారో అదే గాయపడ్డ వాళ్ళకున్న పూర్తి న్యాయం చేకూర్చాలని మేము మనవి చేస్తున్నాము. మా బాబుకి ఆ టైంలో నిద్రలో ఉన్నారు కాబట్టి ఏం తెలియలేదు, వాడు తాగి ఉన్నాడా పడుకున్నాడా. లోపల క్యాబిన్ వీళ్ళ సపరేట్ వాళ్ళ సపరేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది మాత్రం వీళ్ళకి తెలియదు. 3:30 కాబట్టి గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళు ఇంకా అదృష్టం కొద్దీ అప్పటికప్పుడే మావాడు పూజ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా మంచిది, దేవుడు కాపాడిండు, మేము సంతోషపడుతున్నాం. ఖాళీ ఫ్రాక్చర్తోనే వెళ్ళిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగిండేది. ఇంతవరకు సంతోషంగా మేము. ఏం చెప్తా అంటే పోలీసులు ఎప్పుడు వచ్చారంట, అంబులెన్స్ కానీ లేకపోతే ఫైర్ సేఫ్టీ అధికారులు ఎప్పుడు వచ్చారంట, ఏమంటారు బాబు? అవన్నీ వాడికి గుర్తు లేవు మేడం. చాలాసేపు కోలుకోలేకపోయాడు, షాక్లో ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం స్పృహ వచ్చాక మాకు ఇంట్లో చెప్తే మేము భయపడతాము, నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మా అమ్మాయికి ఫోన్ చేశాడు. మా అమ్మాయి ద్వారా మాకు అందరికీ తెలిసింది. ఎంతమంది వరకు చనిపోయారు లేకపోతే ఇంకేదైనా చెప్పారా? ఎంతమంది బ్రతికారు ఇట్లాంటివి ఏదైనా చెప్పారు? అవన్నీ చెప్పలేదండి. ఆ కేకలకు, ఆ అరుపులకి, ఆ పొగకి పిల్లోడు, మా అబ్బాయి కూడా ఇప్పుడు 23 సంవత్సరాలే, భయపడిపోయాడండి. ఇంకా ఆ షాక్లోనే ఉన్నాడు. వాడు ఇంకా కోలుకోలేదు చెప్పాలి అంటే. ఇట్లా వణికిపోతున్నాడు భయంతో హాస్పిటల్లో, చాలా భయపడుతున్నాడు. ప్రభుత్వానికి ఏం చెప్తారు? లేకపోతే ఇటువంటి ఘటనలు చాలా భయప్రాంతులకు గురి చేసే విధంగా ఉంటాయి. అనేక మంది తమ పిల్లలను కోల్పోయిన పరిస్థితి, కుటుంబం కూడా చెల్లాచెదురైపోయింది. ఏం చెప్తారు? అందరికీ ఏ ప్రభుత్వం వచ్చినా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరూ బాగుపడింది లేదు, ఉన్న వాళ్ళే బాగుపడుతున్నారు. దయచేసి మా పనుల కొద్ది మేము ఏదో ఒక బస్సో ఎట్లనో అట్లనో వెళ్తుంటాం. అలాంటివి కూడా మమ్మల్ని కరుణించకుండా ఇంత నిర్లక్ష్యంగా, ఒక లైసెన్స్ లేదు, ఒకటి ఇన్సూరెన్స్ లేదు, ఒక పొల్యూషన్ లేదు, ఎందుకు మా జీవితాలతో ఎవరు వచ్చినా మా జీవితాలతోనే ఆడుకుంటున్నారు. మాకు ఏదో ఒకటి కొంచెం న్యాయం చేయండి దయచేసి. ఈ ప్రభుత్వం చేయాల్సింది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కంపల్సరిగా ప్రతి బస్సుకు 2 డ్రైవర్స్ కంపల్సరీ ఉండాలి. ఆ విధంగా ఉంటేనే వాళ్ళ లైసెన్సులు అన్నీ ఉన్న తర్వాతనే వాళ్ళని అనుమతి తీసుకొని 2 డ్రైవర్స్ ఉండాలి కంపల్సరీగా, షిఫ్ట్ వేజ్గా. వీడొక 4 అవర్స్ వాడొక 4 అవర్స్ నడిపే విధంగా కంపల్సరీగా ఉండాలి. మధ్యలో కూడా 2 అవర్స్కి 3 అవర్స్కి అలా ఆపాలి బస్సును కంపల్సరీగా. దేనికి టాయిలెట్ వచ్చినా రాకపోయినా ఒక ప్లేస్ అంటూ ఆపాలి. ఒక అరగంట లేట్ పోయినంత మాత్రాన మాకేం పెద్ద ఇబ్బంది జరిగేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడైతే మాకు న్యూస్ ప్రకారం తెలిసిందంటే దాదాపు 20 నుంచి 22 మంది సజీవ దహనం జరగడం జరిగింది, కాలిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ప్రైవేటు సంస్థలన్నిటికి కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, సరైన విధి విధానాలను వాళ్ళకు అందించాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు సూర్య ఎక్కడున్నాడు ప్రస్తుతము, ఏమంటున్నారు? అదే కాకుండా అధికారులు ఎవరైనా మీతో మాట్లాడారా, సంప్రదించారా? ఇలా మీ బాబు సేఫ్గా ఉన్నాడు అని ఇట్లా ఎవరైనా చెప్పారా? మా బాబు చెప్పిన విషయమేనండి. ఇంతవరకైతే నాకు ఏ అధికారం నుండి ఎక్కడి నుండి అయితే ఏ ఫోను రాలేదు. కాల్ రాలేదా? డిపార్ట్మెంట్ నుండి కాల్ వచ్చింది, ఎక్కడున్నారు, ఎలా ఉందని అడిగారు. ఇప్పుడైతే మా బాబు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇంకా చికిత్స పొందుతున్నాడు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఏమని ఇన్ఫార్మ్ చేశారు? మీ బాబు సురక్షితంగానే ఉన్నాడు, చికిత్స తీసుకుంటున్నారని చెప్పారా? ఎలా అప్రోచ్ అయ్యారు? డిపార్ట్మెంట్ ఫోన్ చేసింది, జయసూర్య మీ అబ్బాయా అని అడిగారు, బాగున్నారా అని అడిగాడు, బాగున్నాడని చెప్పేసారి ఇంకా ఫోన్ పెట్టేశారండి. ఎలాంటి మాకు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదండి, ఏమి చెప్పలేదు. అంటే వాళ్ళు చెప్పాలి కదా అతను బాగున్నాడా లేదా, మిమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళు అలానే అడిగి ఫోన్ పెట్టేశారు. అయితే నేను అందరినీ మనవి చేసుకునేది ఏంటంటే దయచేసి అందరినీ కొంచెం, ఒక డ్రైవర్ కానివ్వండి, ఒక క్లీనరే, ఎవరైనా సరే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసి పంపించండి. ఇది 2 రోజులు 3 రోజులు ఇది నడుస్తుంది, తర్వాత ఎవరి పనులు వాళ్ళే. తాగేవాడు తాగుతున్నాడు, నడిపించేవాడు నడిపిస్తున్నాడు, నష్టపోయేది మాత్రం ప్రజలకు దయచేసి అన్యాయం చేయకండి. ఎవరొచ్చినా కొంచెం కఠిన చర్యలు తీసుకొని దానికి తగ్గట్టుగా అన్నీ చూడండి.
కుటుంబ సభ్యులు కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వెలపిస్తున్నారు. ప్రస్తుతము ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేస్తుంది. మరోవైపు వాళ్ళ కుటుంబాన్ని నుంచి వాళ్ళ పిల్లలని దూరం చేసింది. కొన్ని కుటుంబాలు అయితే చెల్లాచెదరమైన పరిస్థితి అయితే ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.